అమరావతిలో రెండవ దశ ల్యాండ్ పూలింగ్‌కి పవన్ కళ్యాణ్ వ్యతిరేకంగా ఉన్నారు అంటూ కొంతమంది తమ విశ్లేషణ చేస్తున్నారు. నాకు ఆశ్చర్యం అనిపించింది ఏమిటంటే, వీళ్ళు ఏమిటి, అటు వైఎస్ఆర్సీపీ కాదు, ఇటు టీడీపీ కాదు, జనసేనకు సంబంధించి మనం కాస్త మొగ్గు చూపిస్తే మన మీద కాస్త కూస్తో ఉన్న పార్టీల ముద్ర తొలగిపోతుంది అని ఏమన్నా భావించారేమో తెలియదు మరి నాకు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ క్యాబినెట్ భేటీ నుంచి అర్ధాంతరంగా వెళ్ళిపోయింది ఈ ల్యాండ్ పూలింగ్ సంబంధించి. మళ్ళీ ఇన్ని ఎకరాలు ఎందుకు అని ప్రశ్నించి ఆయన వెళ్ళిపోయాడు. అందుకే నాదెండ్ల మనోహర్ గారు కూడా ఆ భేటీలో లేరు అని వీళ్ళు చెప్తున్నారు. ఇది ఏమైనా లాజిక్ ఉందా? ఎందుకంటే ఆ క్యాబినెట్ భేటీ తర్వాత ఇంకో క్యాబినెట్ భేటీ అయింది, అందులో ఉన్నారు కదా. మరి ఆ క్యాబినెట్ సమావేశానికి ముందే కదా ఇది మళ్ళీ ల్యాండ్ పూలింగ్కి ముందుకు వెళ్తున్నామని చెప్పేసిన ప్రభుత్వం యూటర్న్ తీసుకున్నారు చంద్రబాబు ల్యాండ్ పూలింగ్ విషయంలో. ఇది కోల్డ్ స్టోరేజ్కి వెళ్తుందని ఎలా చెప్తారు వీళ్ళు? అంటే మేము పవన్ కళ్యాణ్కి ఇమేజ్ పెంచే ప్రయత్నంలో ఉన్నామని ఏమైనా చెప్పదలిచారా? సంకేతాలు ఆ దిశగా ఏమైనా పంపించదలుచుకుంటున్నారా వీళ్ళందరూ? ఆ రేంజ్లో పవన్ కళ్యాణ్ తన యొక్క ప్రజా క్షేమం కోసం క్యాబినెట్లో ఎదురు తిరిగిన నేతగా వీళ్ళు కలరంగిస్తే ఇవ్వచ్చు, కానీ అక్కడ అంత సినిమా లేదు, ఆయనలో మార్పు లేదు. అలా వీడియోలు పెట్టిన వాళ్ళందరూ ఇప్పుడు మార్చుకోవాల్సి వస్తుంది. ఎందుకు అంటే వాళ్ళు ఏ హేతు పద్ధతి మీద అట్లా ఆయన ఎదిరిస్తాడు లేదంటే వ్యతిరేకిస్తాడు అని అనుకుంటారు మీరు? ఆయన ల్యాండ్ పూలింగ్ని వ్యతిరేకించేవాడే అయితే, అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్నాడు కాబట్టి వ్యతిరేకించాడు అని కలరింగ్ ఇవ్వవద్దు. ఎందుకంటే 2014 నుంచి 19 వరకు కూడా ఆయన మద్దతు ఇచ్చాడు, ల్యాండ్ పూలింగ్కి మద్దతు ఇచ్చాడు. ముందు ఆయన మాట్లాడింది అసలు యూటర్న్లు ముందు చంద్రబాబు కాదు, జనసేన అధినేత ముందు యూటర్న్లకి ప్రసిద్ధి. 3 పంటలు పండే భూమిని ఎలా తీసుకుంటారు అని అన్నది. ఆ తర్వాత మద్దతు ప్రకటించింది అమరావతికి ఆయనే కదా. మరి కొత్తగా ఈ విషయం ఏదో ఆయనకు తెలిసినట్లు మళ్ళీ వీళ్ళు చెప్పడం ఏమిటి? ఆ తర్వాతనే కదా ఈ సెకండ్ దశల పూలింగ్ తర్వాత, మళ్ళీ ఈ మధ్యనే కదా, ఆ క్యాబినెట్ సమావేశం అయిన తర్వాతే కదా నేను ఇంకో 15 ఏళ్ళు చంద్రబాబు గారి దగ్గర నేర్చుకోవాలనుకుంటున్నాను, మా కూటమిలో చిన్న చిన్న విభేదాలు ఉన్నా మేము ఎక్కడికి వెళ్ళమన్నది అదే కదా. ఆయన అంత ప్రజాస్వామికవాది, రైతు పక్షపాతి అని గనక మీరు చెప్పదలుచుకుంటే, మొదటి నుంచి ఆయనకి ఈ ఇమేజ్ ఎలివేషన్సే ఎక్కువ. ప్రజారాజ్యాన్ని వ్యతిరేకించి ఆయన బయటకు వచ్చాడు, కాంగ్రెస్లో కలపడాన్ని అన్నట్టు కలరంగి ఇచ్చారు. మరి ఈయన చేసింది ఏమిటి? బీజేపీతో కలిసి తిరుగుతున్నాడు కదా. అక్కడికి కాంగ్రెస్తో కలవటమే మహానేరము అనుకున్నప్పుడు, మేము కాంగ్రెస్కి టీడీపీకి రెండింటికి సమదూరంలో ఉన్నది ప్రజారాజ్యం అని కదా అప్పుడు చిరంజీవి గారు చెప్పింది. సమదూరంలో లేనందుకు కదా ఈయన బయటకు వచ్చింది అని చెప్పి వీళ్ళందరూ బిల్డప్లు ఇచ్చింది. మరి సమదూరంలో లేనప్పుడు ఈయన టీడీపీకి ఎలా మద్దతు ఇచ్చారు అప్పుడు? ఆ తర్వాత బీజేపీకి ఎలా ఇచ్చారు? ఇప్పుడు ఆ కూటమిలో ఎలా ఉన్నారు? కాబట్టి ఎలివేషన్స్ కట్టి పెట్టండి. చాలా మేధావుల్లాగా, చాలా గొప్ప పరిణామాలని పసిగట్టిన వాళ్ళలాగా థంబ్నెయిల్స్ పెట్టకండి ఎవరైనా సరే. అక్కడేదో మహా ల్యాండ్ పూలింగు ప్రజా కంటక పాలన, ఈయనేమో దాన్ని ఎదిరించిన హీరుల్లాగా కలరింగ్లు ఇవ్వవద్దు. అక్కడంత సినిమా లేనే లేదు. పవన్ కళ్యాణ్ పూలింగ్కి వ్యతిరేకమైతే చంద్రబాబు గారు భయపడిపోయి దాన్ని మానుకుంటారనడం భ్రమ. తాత్కాలికంగా ఏదైనా ఒక చోట అడ్డంకి ఉంది అంటే 1 వారం 10 రోజులు ఆగొచ్చేమో, కానీ వారికి ఉన్న మందబలంతో 121 సీట్లతో ఈజీగా జనసేనని బయటికి తన్నగలరు. నేను అంటున్న మాట ఘాటుగా ఉండవచ్చు, కానీ జనసేనని పక్కకి తప్పించి టీడీపీ బీజేపీనే వెళ్ళగలదు. అవసరమైతే బీజేపీని కూడా కాదని వెళ్ళగలదు. దానికి ఆట్టే సమయం కూడా పట్టదు. పూలింగ్కి సంబంధించినటువంటి ప్రక్రియ ఒకవేళ ఆగినా కూడా అది వ్యూహాత్మకంగా వీళ్ళు ఆగాల్సిందే తప్పితే
కూటమిలోని పార్టీ ఏదో దాన్ని వ్యతిరేకించింది అందుకని ఆగింది అని బయట ప్రచారం చేసుకుంటే చేసుకోవచ్చు. దాన్ని టీడీపీ కూడా ఏం అభ్యంతర పెట్టదు. సమయం వచ్చినప్పుడు దాని అనుకున్న పని ప్రకారం ముందుకెళ్ళిపోతాడు. దానికి పోయి మనం ఎప్పుడో ఒక వీడియో చేసాము, ఆయన మద్దతు ప్రకటించకూడదు అంటే బీజేపీ మద్దతు ప్రకటించవచ్చు, ఆ ల్యాండ్ పూలింగ్కి జనసేన మాత్రం వ్యతిరేకించాలా? ఆ లెక్కన టీడీపీ వాళ్ళని కూడా మనం హితవు పలకాలి కదా. టీడీపీ ఎమ్మెల్యేలు బయట జరుగుతున్నది వేరు, మీరు కళ్ళు తెరవండి, రైతులు వ్యతిరేకిస్తున్నారన్న విషయాన్ని చంద్రబాబుకు చెప్పండి అనే వీడియోలు కూడా చేయొచ్చు కదా. ఒక్క పవన్ కళ్యాణ్కి ఎందుకు చెప్పడము అంటే ఇది గిల్లిగిచ్చి జోలబాటం అన్నమాట. తర్వాత అంటే మీడియాలోని మహామేధావులందరూ కలిసి ఒకరిని హీరో చేద్దామనో ఒకరిని జీరో చేద్దామంటే అదే అయ్యే పని కాదు. ప్రజలలో కూడా వ్యతిరేకత ఉన్నప్పుడు ఆ దాన్ని క్యాష్ చేసుకోవడానికి లీడర్ని లేపితే ఏదైనా జరుగుతుందేమో కానీ ఇక్కడ నేను 100% స్ట్రైకింగ్ రేటు 22, 21 సీట్లు 21 సీట్లు అని చెప్పుకుంటే అయ్యేది కాదు. ఎందుకంటే క్యాబినెట్ భేటీలో నేను వ్యతిరేకించాను అని చెప్పుకుంటే కుదరదు. ఆ మాట బయట కూడా చెప్పాలా. బయట చెప్పనప్పుడు, ఆ పార్టీ ప్రతినిధులు మాట్లాడనప్పుడు ఇది కేవలం యూట్యూబ్ మీడియాలో మన ఎలివేషన్స్కి మాత్రమే ఉపయోగపడే ఒక లీక్ మాత్రమే, వాస్తవం కాదు. ఇది నిజం. బై.